మోహన్ ఒకరోజు సాయంత్రం కిరాణా కొట్టు నుంచి తిరిగి వస్తూ రోడ్డు మీద ఒక చిన్న తెల్ల కుక్కపిల్ల పరిగెడుతూ వస్తున్నదాన్ని చూశాడు. ఆ సమయంలో ఓ వేగంగా వస్తున్న కారు కుక్కపిల్లను గుద్దేసింది. అది వేదనతో అక్కర్లించుకుంటూ రోడ్డు మీద పడిపోయింది. ఈ దృశ్యం చూసి మోహన్కి చాలా బాధ వేసింది. తన దగ్గర ఉన్న చేతికి చున్నీతో కుక్కపిల్లను ఎత్తుకొని దగ్గర్లో ఉన్న వెటర్నరీ హాస్పిటల్కి తీసుకెళ్లాడు. డాక్టర్ గాయాలను పరిశీలించి చిన్న కుక్కపిల్లకు మందులు వేశారు. కొన్ని రోజులపాటు అది పూర్తిగా కోలుకునే వరకు మోహన్ తన ఇంట్లోనే దానిని చూసుకున్నాడు. కుక్కపిల్ల ఆరోగ్యంగా మారింది. దానికి స్నో అని పేరు పెట్టాడు. మోహన్కి స్నోకి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. స్కూల్కి వెళ్లేటప్పుడు దాన్ని ఇంట్లోనే ఉంచేవాడు, కానీ తిరిగొచ్చాక మాత్రం స్నోతో ఆడుకునేవాడు. ఒక రోజు మార్కెట్లో తల్లి కోసం సరుకులు కొనడానికి మోహన్ వెళ్లాడు. స్నో కూడా అతనితో వెళ్ళింది. ఆ సమయంలో ఓ అనుమానాస్పద వ్యక్తి మోహన్ను గమనిస్తున్నాడు. అతను అసలైన దొంగ, చిన్న పిల్లలను కిడ్నాప్ చేసి అమ్ముకునే వ్యక్తి. మోహన్ ఓ ఫ్రూట్ షాపు దగ్గర నిలుచున్నప్పుడు ఆ దొంగ నెమ్మదిగా అతని దగ్గరకు వచ్చి ఒక్కసారిగా మోహన్ చేతిని పట్టుకుని లాక్కోనే ప్రయత్నం చేశాడు. స్నో వెంటనే దొంగపై గట్టిగా మొరిగింది. అది కూడా సరిపోదన్నట్టు అతని కాళ్లకు కరిచింది. ఈ దాడికి భయపడి దొంగ మోహన్ను వదిలేసి పరుగెత్తిపోయాడు. మోహన్ భయంతో ఉన్నప్పటికీ స్నో అతన్ని రక్షించిందని తెలుసుకుని ఎంతో సంతోషపడ్డాడు. తనను కాపాడిన ఈ నమ్మకమైన స్నేహితుడిని మోహన్ ఇంకా ఎక్కువగా ప్రేమించసాగాడు. ఆ రోజు నుంచి స్నో కేవలం ఒక పెంపుడు కుక్కగా కాకుండా ఒక రక్షకుడిగా మారింది. మోహన్ కుటుంబానికి అది కుటుంబ సభ్యులా మారిపోయింది. వీరిద్దరి స్నేహం అందరికీ ఆదర్శంగా నిలిచింది.